మహిళలకు గుడ్ న్యూస్ అండి. ఆగస్టు 15 నుంచి అమలులోకి రానున్న ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అందరికంటే అత్యుత్తమంగా అందిస్తామంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు. ప్రభుత్వ వివరణ మేరకు పూర్తి సమాచారం ఇలా ఉందండి. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాయి. అన్ని వేర్వేరు విధానాలను పాటిస్తున్నాయి. అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో గైడ్లైన్స్ ఉందన్నమాట. మన విధానం అత్యుత్తమంగా అందరూ సంతృప్తి కలిగేలా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, అందుకే ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలు చేస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు శనివారం క్యాంప్ ఆఫీసులో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఈ పథకం వల్ల పెరిగే ప్రయాణికుల సంఖ్య తగినట్లు బస్సుల సంఖ్య పెంచాలని ఆదేశించారు. కొత్త బస్సులు కొనాలని, అవసరమైతే అద్దెకు తీసుకోవాలని సూచించారు. ఇకపై తీసుకునే బస్సులన్నీ విద్యుత్వే ఉండాలని, ఇప్పుడున్న బస్సులను ఈవీలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టినట్లయితే ప్రయాణికుల సంఖ్య మరింత పెరగనుంది. రాష్ట్రంలో 2,62,00,000 మంది మహిళలు ఉండగా వీరు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణిస్తూ ఉంటారు. ఇలా ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికుల సంఖ్య ఏటా 43 కోట్లుగా ఉంది. అంటే రాష్ట్రంలో 2,62,00,000 మంది మహిళలు ఒక సంవత్సరం పాటు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణాల సంఖ్య 43 కోట్లు అన్నమాట. ఇక ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తే ఇది ఏటా 75 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ లో మహిళల ప్రయాణాల సంఖ్య ఏటా 6,85,00,000 ప్రయాణాలుగా ఉండగా అది కాస్త 13,39,00,000 ప్రయాణాలకు పెరుగుతుంది. మొత్తంగా ఉచిత బస్సు ప్రయాణ పథకంతో మహిళలు ఏటా 89 కోట్ల సార్లు ప్రయాణించే వీలుంటుంది. ప్రతి మహిళ వారానికి ఒకసారైనా ప్రయాణిస్తారని అధికారులు సీఎంకు వివరించారు. ఈ పథకం అమలుకు అదనంగా 2,536 బస్సులు అవసరమని అధికారులు సీఎంకు తెలిపారు. ఇందుకు 996 కోట్లు అవుతుందని, బస్టాండ్లలో తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్వహణ, సమాచార బోర్డులు, ఇతర సదుపాయాలు మెరుగుపరచాలని తెలిపారు. ఈ సమీక్షలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ తిరుమల రావు గారు, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే తదితరులు పాల్గొనగా ఈ పథకంపై సీఎం చంద్రబాబు వచ్చే వారం కూడా మరోసారి సమీక్షా సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈలోపు విద్యుత్ బస్సులు, సిఎన్జి బస్సులు, బ్యాటరీ స్వాపింగ్ తదితర వివరాలపై అధ్యయనం చేసి నివేదికతో రావాలని మంత్రులను సీఎం ఆదేశించారు. ఆర్టీసీలో ప్రస్తుతమున్న బస్సుల్లో 57% పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులే ఉన్నాయి. ఎక్స్ప్రెస్లు, మెట్రో ఎక్స్ప్రెస్లు మరో 17% ఉన్నాయి. రాష్ట్రంలో పెద్ద నగరాలు లేకపోయినా సరే సీఎం చంద్రబాబు లేఖ రాయడంతో కేంద్రం స్పందించి 11 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 750 విద్యుత్ బస్సులను పట్టణ రవాణా కింద కేటాయిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మహిళలకు ఎటువంటి సమస్యలు రాకుండా, ప్రయాణ సమయంలో ఎటువంటి గందరగోళాలు లేకుండా పథకాన్ని అమలు చేసినప్పుడు ఎటువంటి వైఫల్యాలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుని ఇతర రాష్ట్రాల్లో వచ్చిన సమస్యలను అధ్యయనం ఇప్పటికే చేసిన నేపథ్యంలో ఆగస్టు 15వ తేదీన ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తూ అన్ని రాష్ట్రాల కంటే అత్యుత్తమంగా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంది.